హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలండి. నేను వీడియో కొంచెం లేట్‌గా పోస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే కొంచెం బిజీగా ఉంటున్నాను. నాకు ఎడిటింగ్ చేయడానికి కూడా టైం దొరకట్లేదండి. అందుకోసం అని చెప్పేసి లేట్ అవుతుంది వీడియోస్ తీయడానికైనా, ఎడిటింగ్ చేయడానికైనా లేట్ అవుతుందనమాట. ఇంకా వరలక్ష్మి వ్రతం ముందు వస్తుందన్నప్పటి నుండే నాకైతే చాలా చాలా టెన్షన్ అయింది. ఎందుకంటే హౌస్ అంతా డీప్ క్లీనింగ్ చేయాలి. ఇంట్లో చాలా పనులుంటాయి. మా పాప ఆఫీస్‌కి వెళ్తుంది. మా వారు మార్నింగే వెళ్తారు. బాబు వెళ్తాడు. సో, వాళ్ళు వాళ్ళ బిజీలో ఉంటారు. ఈసారైతే నాకు హెల్ప్ చేయడానికి గూడా వాళ్ళకి వీలవ్వదనమాట. ఒక్కదాన్నే చేసుకోవాలి. సో, ఒక్కదాన్నే అన్ని పనులు చేసుకున్నాను కాబట్టి నాకు కొంచెం బ్యాక్ పెయిన్ వచ్చింది. ఫెస్టివల్ రోజైతే చాలా పెయిన్ ఎక్కువ ఉండే. అందుకోసమే నేనింకా ఎక్కువ రెడీ కూడా కాలేదు. నార్మల్‌గానే రెడీ అయిపోయి ఇంకా పూజ చేసుకున్నాను. ఎవ్రీ ఇయర్ చాలా బాగా పూజ చేసుకుంటాను. బట్ ఈసారైతే కొంచెం సింపుల్‌గా చేసుకున్నాను. ఇంట్లో ఇంకా ఆ రోజు ఎర్లీ మార్నింగ్ లేచి ఫస్ట్ అయితే ఇంట్లో వాళ్ళకి కుకింగ్ చేసి వాళ్ళకి బాక్సులు కట్టేసేస్తే వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత ఇంకా నేను అన్ని పనులు వన్ బై వన్ చేసుకుంటూ వచ్చాననమాట. ఇంట్లో అన్ని వర్క్స్ ఫినిష్ చేసేసుకొని, ఇంకా ప్రసాదాలు చేసుకొని, నెక్స్ట్ వచ్చేసి దేవుడి దగ్గర పూజ కూడా స్టార్ట్ చేసుకున్నాననమాట. ఆ రోజే అందరూ చేసుకుంటారు కదండీ! వరలక్ష్మి వ్రతం రోజే చెల్లి వాళ్ళు చేసుకుంటున్నారు. అమ్మ వాళ్ళు, తర్వాత మా అన్నయ్య వాళ్ళ డాటర్ అంటే నా మేనకోడలు. అందరూ అదే రోజు చేస్తున్నారు కాబట్టి ఎవరు వచ్చి హెల్ప్ చేయడానికి కూడా వీలు కాలేదనమాట. లేకపోతే మా వాళ్ళు ఎవరైనా ఒకరు కంపల్సరీ వస్తారు. ముందుగా వచ్చి మా చిన్నొదిననైతే వచ్చి కంపల్సరీ తను హెల్ప్ చేస్తుంది. బట్ పెద్దొదిననేమో వాళ్ళ డాటర్ వాళ్ళ ఇంటికి వెళ్ళింది తనకు హెల్ప్ చేయడానికి. ఇంకా చెల్లి తనే చేసుకుంటుంది. ఇంకా మా మరదలు తనే చేసుకుంటుంది. ఇంకా ఎవరు బిజీలో వాళ్ళున్నారు. చిన్నొదిన కూడా వాళ్ళ అక్క వాళ్ళు పసుబొట్టిస్తా అంటే అక్కడికెళ్ళి మళ్ళీ పాపం 100 కిలోమీటర్స్ ఎళ్లి మళ్ళీ మేము పిలిచామని చెప్పేసి అదే రోజు మళ్ళీ మా దగ్గరకొచ్చింది. అలా అందరూ హడావిడే ఉంటది. అంటే ఒకటే రోజు అందరూ చేసుకునేసరికి ఎవరి దగ్గరికి ముందుకు వెళ్ళాలి, ఎవరు అట్లా ఉంటుందనమాట. టెన్షన్ ఉంటుంది. సో, ఇంకా నా పూజ అయిపోయిన తర్వాత మా ఇంటికి అందరూ వచ్చారు. నేను అందరికీ పసుబొట్టిచ్చిన తర్వాత, ఇంకా నేను కూడా మా వాళ్ళ ఇండ్లల్లకి వెళ్ళాను. ఇంకా వేరే గూడా అందరూ పసుబొట్టు ఇస్తూ ఉంటారు కదా! తెలిసిన వాళ్ళు. సో, వాళ్ళు వస్తూ ఉంటారు. మేము వెళ్తాము. చాలా బాగా అనిపించింది. కాకపోతే కొంచెం నాకు బ్యాక్ పెయిన్ వల్లనే ఇబ్బంది అనేది ఆ రోజు కొంచెం ఎక్కువయిందండి. పూజ మాత్రం చాలా ప్రశాంతంగా చేసుకున్నాను. ఎందుకంటే హడావిడి ఏమి లేదు. అందరూ వెళ్ళిపోయారు. ఇంక నేనొక్కదాన్నే ఉన్నాను కాబట్టి వన్ బై వన్ అన్ని పనులు చేసుకుంటూ, ప్రసాదాలు చేసుకొని, ఇంకా ఇంట్లో అన్ని పనులు కంప్లీట్ చేసేసుకొని, ఇంకా పూజ కూడా చేసుకున్నాననమాట. కొంచెం ఇంకా డెకరేషన్ బాగా చేస్తే బావుండేదనిపించింది. బట్ ఒక్కదాన్నే కాబట్టి నాకు అంత వీలు కాలేదనమాట చేయడానికి. కొంచెం ఎవరైనా హెల్ప్ చేశారనుకోండి, మనం కొంచెం ఈజీగా చేసుకోగలుగుతాం ఏదైనా సరే. ఒక్కరమే చేయాలి అంటే కొంచెం ఇబ్బందవుతుంది కదా! సో, అందరూ అదే రోజు చేసుకునేసరికి ఇంకా నాకే కాదండి వాళ్ళకి కూడా ఇబ్బందే అవుతుంది. ఎందుకంటే ఎవరము వెళ్లి ఇంకొకరికి హెల్ప్ చేసే సిట్యుయేషన్ కాదు కదా! ఎందుకంటే ఎవరింట్లో వాళ్ళు చేసుకుంటాం కాబట్టి వెళ్ళడానికి వీలు కాదు. సో, ఇంకా ఎవరి పనులు వాళ్ళే చేసుకోవాలి. ఆహ్, మామూలుగానైతే ఒక వారం ఒకరం, ఒక వారం ఒకరం అలా చేసుకుంటే కొంచెం ఈజీ ఉంటుండే. బట్ అలా వద్దు వరలక్ష్మి వ్రతం రోజే చేసుకుందామని చెప్పేసి అనుకున్నాము. ఇక బిజీ ఉన్నా పర్లేదు. ఎవరి పనులు వాళ్ళు కొంచెం ఓపిక తెచ్చుకొని అన్ని పనులు చేసేసుకుందామని చెప్పేసి, ఇంకా మేమైతే అదే రోజు చేసాము. ఇగ నేను ఫాస్టింగ్ తోటే ఉన్నాను. పూజ అయిపోయిన తర్వాత ఇంకా అందరికీ పసుబొట్టిచ్చిన తర్వాత ప్రసాదాలు గూడా పెడుతున్నాను. ఆల్రెడీ అమ్మ వాళ్ళ ఇంట్లో గూడా పూజ కంప్లీట్ అయిపోయిందంట. చెల్లి వాళ్ళ ఇంట్లో అయిపోయింది. అందరి ఇళ్లలో పూజ కంప్లీట్ అయిపోయింది. ఇంకా వాళ్ళ ఇంటికి గూడా వచ్చేవాళ్ళుంటారు కదా! వాళ్ళ అత్తయ్య వాళ్ళు కానివ్వండి, తెలిసిన వాళ్ళు అలా వస్తూ ఉంటారు. ఎవరమైనా ఎవరింటికి వెళ్ళినా ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోయాము. అంటే కేవలం వెళ్ళి పసుబొట్టు తీసుకొని మళ్ళీ వచ్చేసామనమాట. ఎక్కువ టైము అక్కడ ఉండలేకపోయాము. ఎందుకంటే మళ్ళీ మన ఇంటికి కూడా వచ్చేవాళ్ళుంటారు కదా! మనం అక్కడ కూర్చుంటే బావుండదు. వెంటనే వెళ్ళి పసుబొట్టు తీసుకొని వచ్చేసామనమాట. ఇంకా నేను ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికొచ్చాను. మా మరదలు ఆహ్, తను కూడా పూజ చేసుకుంది. ఇంకా అందరము అమ్మ వాళ్ళ ఇంటికొచ్చాము. ఇంకా ఇక్కడ పసుబొట్టు తీసుకున్న తర్వాత నా మేనకోడలు వాళ్ళ ఇంటికి వెళ్ళి, అక్కడి నుండి మళ్ళీ చెల్లి వాళ్ళ ఇంటికెళ్ళి ఇంటికి రావాలి. అప్పటికే చాలా లేట్ అవుతూనే ఉందండి. ఇంకంతే అందరం వన్ బై వన్ ఒక్కొక్కరి ఇళ్ళలోకి వెళ్ళాలి. మళ్ళీ మన ఇంటికి, వాళ్ళ ఇంటికి, అందరింటికి వచ్చేవాళ్ళు ఉంటారు, వెళ్తూ ఉంటారు.
కొంచెం ఆ రోజు ఎవరైనా సరే బిజీగానే ఉంటారండి. ఇంకా మా మరదలు కూడా అందరికీ పసుబొట్టిస్తుందనమాట. మా పాపనేమో పూజ చేసే టైం వరకు తనొచ్చేసింది. కొంచెం నాకు హ్యాపీ అనిపించింది. ఎందుకంటే పూజ అంతా అయిపోయిన తర్వాత అందరూ వస్తే ఎలాగో అనిపిస్తది. నేను కంప్లీట్‌గా అంతా రెడీ చేసేసుకొని ఇంకా దీపారాధన చేసుకుందాం అనే టైంకొచ్చేసింది పాప. ఇంకా తను కూడా ఫ్రెష్ అయ్యి పూజ దగ్గరకొచ్చేసిందనమాట. తనొచ్చిన తర్వాత ఇంకా దీపారాధన చేసుకొని పాపకే నేను ఫస్టు పసుబొట్టిచ్చాను. అంటే వాయినం ఇస్తాం కదండీ! అవి ఈ పాపకిచ్చాననమాట ఫస్టు. ఆహ్, తనకిచ్చిన తర్వాత ఇంకా అందరూ వన్ బై వన్ వస్తున్నారు. వచ్చారు మా ఇంటికి. అందరికీ ఇచ్చాను. ఇంకా తెలిసిన వాళ్ళు కూడా వచ్చారండి. నేను వీడియో తీయలేదు. ఎందుకంటే కొంతమందికి ఇబ్బంది పడతారు కదా! వీడియోలో కనిపించడానికి. సో, అట్లాంటి వాళ్ళనెందుకు ఇబ్బంది పెట్టడము, వాళ్ళకిష్టం లేనప్పుడు అనేసి ఇంకా తీయలేదు. ఇంకా మా వాళ్ళనైతే వీడియో తీశాననమాట. ఇంకా చూడండి అమ్మ వాళ్ళు ఇలా పూజ చేసుకున్నారు. మా తమ్మునికి ట్విన్స్ అనమాట. ఇద్దరు గర్ల్స్. ఎంత ముద్దుగా అనిపించిందో పిల్లలు ఈసారైతే వాళ్ళు కూడా పూజలో పార్టిసిపేట్ చేశారనమాట. ఫస్ట్ టైమ్ వాళ్ళు చాలా బాగా అనిపించింది. ఇంకా నెక్స్ట్ ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి నుండి ఇంకా మా మేనకోడలు వాళ్ళ ఇంటికెళ్ళాము. మా అన్నయ్య వాళ్ళ డాటరు. తను కూడా చాలా బాగా డెకరేషన్ చేసింది. చాలా బాగా పూజ చేసుకుంది అమ్మవారి దగ్గర. తను ఆఫీస్‌కి వెళ్ళొచ్చి మళ్ళీ అన్ని పనులు చేసుకొని చేసింది. చాలా గ్రేట్. ఎంత ఓపిక ఉండాలండి ఇంట్లో అన్ని పనులు చేసుకొని మళ్ళా చేయాలంటే కష్టం కదా! కొంచెం ఎవరైనా హెల్ప్ చేస్తేనే కొంచెం ఏమో కాదు. ఇంక అన్ని పనులు ఒకరమే చేసుకోవాలి అంటే చాలా ఇబ్బందవుతది. అయినా ఇంకా తను చాలా బాగా చేసింది. నాకు బాగా నచ్చింది. అమ్మవారికి శారీ కట్టించడం గానీ, పూజ చాలా బాగా చేసిందనమాట. ఇంకా తను కూడా మాకందరికీ పసుబొట్టిచ్చి తర్వాత ఇంకా ప్రసాదాలు పెడుతుందనమాట. అందరూ చాలా బాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తామండి. వరలక్ష్మి వ్రతం రోజైతే నిజంగా ఆడవాళ్ళకైతే కన్నుల పండగలాగా ఉంటది కదా! ఎందుకంటే మన ఇంటికి అందరూ అమ్మవార్లు వచ్చినట్టుగానే అనిపిస్తది. అందరూ వచ్చి పసుబొట్టు తీసుకుంటారు. మనము వెళ్తాము. ఆ రోజైతే నాకు తెలిసి లేడీస్ అందరూ చాలా చాలా బిజీగా ఉంటారు. మార్నింగ్ స్టార్ట్ అయిందనుకోండి ఈవినింగ్ వరకు ఇంక అందరము ఒకరింటికి ఒకరం వెళ్తూ ఉంటాము, వస్తూ ఉంటాం కదా! ఇక్కడ మా చిట్టి తల్లులు చూడండి ఎంత ముద్దుగా ఉన్నారో. ఇంకా అక్కడి నుండి నెక్స్ట్ నేను చెల్లి వాళ్ళ ఇంటికెళ్ళాను. చెల్లి కూడా చాలా బాగా పూజ చేసుకుందనమాట. చాలా బాగా అనిపించింది. ఇంకా చెల్లి పూజ ఆల్రెడీ మేమెళ్ళేసరికి చెల్లి పూజ కూడా అయిపోయింది. అంటే ఎవరి ఇళ్ళల్లో వాళ్ళకి ఒకటే టైంలో ఇంచుమించు కొంచెం 5, 10 మినిట్స్ అట్లా డిఫరెన్స్ తోటి పూజలు కంప్లీట్ అయిపోయినాయి. తర్వాత ఒకరింటికి ఒకరం వచ్చామనమాట. ఇంకా చెల్లి వాళ్ళ ఇంటికొచ్చిన తర్వాత చెల్లి కూడా మా అందరికీ పసుబొట్టిచ్చింది. ఇచ్చిన తర్వాత మళ్ళీ చెల్లి నేను లాస్ట్‌కి ఇంకా మా మరదలుంది. ఇంకా నా దగ్గరికి రాలేదు తను. చెల్లి వాళ్ళ ఇంటి నుంచి వెళ్ళిన తర్వాత ఇంకా మా మరదలు అంటే చిన్న మరదలు, లాస్ట్ మరదలు. మిగతా వాళ్ళొచ్చారు. లాస్ట్ మరదలు రాలేదు. ఇంకా తమ్ముని వాళ్ళ డాటరు తను కూడా రాలేదు. వాళ్ళొస్తారనమాట. ఇంకా లాస్ట్ ఇంకా వాళ్ళొచ్చి వెళ్ళిన తర్వాత ఇంక అప్పుడు నేను అన్నం తింటాను. ఆ రోజంతా నేను ఫాస్టింగే ఉంటానంటే అంటే ఎవ్రీ ఇయర్ అంతేనండి. పూజ చేస్తుంటే ఏది గుర్తుకు రాదండి. అలా అమ్మవారికి మనం పూజ చేస్తున్నప్పుడు ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో కదా! ఆకలి అదంతా గూడా ఏం అనిపించదు. నాకైతే అలానే అనిపిస్తది. ఇంకా చాలా బాగా అనిపించింది. చెల్లి కూడా చాలా బాగా పూజ చేసుకుందనమాట. చెల్లి వాళ్ళ ఇంటికి గూడా వాళ్ళ అత్తమ్మ వాళ్ళు, ఇంకా వాళ్ళ తోడికోడన్లు, తెలిసిన వాళ్ళు అందరూ వచ్చి వెళ్ళారంట. నేను వెళ్ళేసరికి అందరూ వచ్చి పసుబొట్టు తీసుకొని వెళ్ళిపోయారు. ఎందుకంటే ఇంకా వాళ్ళు కూడా మళ్ళీ వేరే వాళ్ళ ఇంటికి వెళ్తారు కదా! సో, ఇంకా ఒకరొచ్చేంత వరకు ఒకరు వెయిట్ చేసేంత టైం ఉండదు. ఎవరు వస్తే వాళ్ళకింకా చెల్లి కూడా పసుబొట్టిచ్చి ఇచ్చేస్తుందనమాట. ఎందుకంటే మనము మళ్ళ చెల్లి గూడా మా అందరి దగ్గరికి రావాలి గదా! అట్లా అని చెప్పేసి ఇంకా తను ఆహ్, వాళ్ళ అత్తమ్మ వాళ్ళందరికీ ఇచ్చేసి ఇంకా అప్పుడు తను నా దగ్గరికి, అమ్మ దగ్గరికి, మా మేనకోడలు వాళ్ళ ఇంటికి అలా వచ్చిందనమాట. మళ్ళీ నైట్ గూడా ఇంకా తన దగ్గరికి వచ్చేవాళ్ళు కూడా ఉన్నారంట. సో, ఇంకా లాస్ట్‌కి ఇంకా మా మరదలు, మా తమ్ముని కూతురు వాళ్ళొచ్చారు. ఇంకా వాళ్ళకి గూడా నేను పసుబొట్టిస్తున్నాను. మా చిట్టి తల్లి గూడా వచ్చింది. ఇంకో చిట్టి తల్లయితే తమ్ముని దగ్గరుందనమాట. ఒక్కరినే తీసుకొనొచ్చింది తను. తను పడుకుంది ఇంకొక అమ్మాయి. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. సో, దానిపైన క్లిక్ చేస్తే మా వీడియో నోటిఫికేషన్స్ ఏవి మీరు మిస్ కాకుండా ఉంటారు. వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు చేసే లైక్ నాకు చాలా సపోర్ట్ అండ్ ఎంకరేజింగ్‌గా ఉంటుంది. చాలా హ్యాపీ అనిపిస్తదండి. మీరు వీడియో లైక్ చేసినా, షేర్ చేసినా
చాలా చాలా సంతోషపడతాను. ఆహ్, ఇంకా మా చిట్టి తల్లికి గూడా నేను బొట్టు పెట్టాను. ఇంకా మా మరదలికి, తర్వాత మా తమ్ముని కూతురికి వాళ్ళకి గూడా ఇంకా ప్రసాదము ఇచ్చాను. తర్వాత వాయినం ఇచ్చాను. చాలా హ్యాపీ అనిపిచ్చిందండి. ఆ రోజైతే మొత్తము డే అంతా బిజీనేనండి. అంటే ముందు రోజు గూడా బిజీ. ఎందుకంటే పూజకు సంబంధించినవన్నీ తీసుకొనొచ్చాను కదా! సో, ఆ ముందు రోజు కూడా బిజీనే ఉన్నాను. ఇంకా ఆ రోజు కూడా చాలా బిజీగా ఉండే. కానీ ఎంత బిజీగా ఉన్నా కానీ మనము మనస్ఫూర్తిగా పూజ చేసుకుంటే చాలా సంతోషపడతాం కదా! నాకైతే నిజంగా చాలా సంతోషం, చాలా మంచిగా అనిపిచ్చిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. టేక్ కేర్. బాయ్ బాయ్.